శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి విజయదశమి నుంచి అంటే అక్టోబర్ 2వ తారీఖు నుంచి వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు నిర్ణయాలు తీసుకుంటే వచ్చే విజయదశమి నాటికి సంపూర్ణంగా వాళ్ళ యొక్క స్థితి పరిస్థితి మారాలంటే ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఏ గ్రహం ద్వారా మనకి లాభం కలుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాంప్రదాయంగా విజయదశమి రోజు మనం ఏ పని ప్రారంభించినా ఆ పని తప్పక విజయం అవుతుందని మన యొక్క విశ్వాసం. అయితే మన జాతక చక్రం ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి బట్టి మనం ఏ నిర్ణయం తీసుకొని ఏ వృత్తిని ప్రారంభిస్తే మనకు అనుకూలంగా ఉంటుందన్నది ఇది ఆ ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం ధనుసు రాశి వారికి ఈ దశమ స్థానంలో బుధుడు రవి, ఇది రాశి వారికి బుధాదిత్య యోగం. అంటే ఎప్పుడన్నా బుధుడు ఉచ్చులో ఉంటూ భాగ్యాధిపతి రవితో కలియడం వల్ల ఈ ఎస్పెషల్లీ ధనుసు రాశి వారికి భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడుతుంది, బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అలాగే పంచమహాపురుష యోగాల్లో భద్రమహాపురుష యోగం ఏర్పడింది, దాంట్లో నిపుణ యోగం ఏర్పడింది. అంటే జాతకుడి యొక్క టాలెంటు కంపల్సరీగా ఈ విజయదశమి నుంచి పెరుగుతుంది. అలాగే బుధుడు ఎప్పుడూ కూడా 2 రకాల ఆదాయాలు ఇస్తూ ఉంటాడు. ఎక్కడున్నా సరే దశమ స్థానంలో ఉంటే 2 రకాలు ఇస్తూ ఉంటాడు. అంటే అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది. సాధారణంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళకంటే దేవాలయాలు, పౌరోహిత్యం, జ్యోతిష్యం, వాస్తు మొదలగు సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ప్రవచనాలు చెప్తున్న వారికి, ఆచారపరంగా కొన్ని వృత్తులు ఉంటుంటాయి. అటువంటి వారికి అది మీరు ఈ సమయంలో ప్రారంభించుకుంటే చాలా ఉన్నత స్థితి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. దశమంలో రవి దిగ్బలుడై ఉండడం వల్ల ఎవరైతే ధనుసు రాశి వారు ప్రభుత్వ ఉద్యోగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారో మరి ఆ రోజు ఒక సంకల్పం తీసుకొని మీరు ఉన్నత స్థాయి ముద్రణ అధికారం కలిగిన ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేయడం వల్ల సరిగ్గా 1 ఇయర్ నాటికి మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. ఇది కంపల్సరీగా జరిగి తీరుతుంది. మీరు రాజకీయ రంగంలో ఉన్న రాజకీయ పదవి వస్తుంది, ఎండోమెంట్ సంబంధించిన దాంట్లో ఉంటే ఎండోమెంట్స్లో వస్తుంది. అలాగే న్యాయ వ్యవస్థ, ఎడ్యుకేషను మొదలగు వృత్తుల్లో దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికార హోదా మీకు రావడం జరుగుతుంది. ఇక కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే అందరికీ తెలుసు 11లో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ కారకత్వం మీకు కలిసి వస్తుంది. కుజుడు భూములకు కారకుడు కాబట్టి మీరు భూములు సంబంధించినటువంటి వ్యాపారంలో ప్రవేశిస్తే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వచ్చు, మీరే వెంచర్ అయ్యచ్చు, మీరే ప్రాజెక్ట్ తయారు చేయొచ్చు, లేదంటే మీరే ఒక వెంచర్ స్టార్ట్ చేసుకుంటే కంప్లీట్గా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే శుక్రుడు యొక్క తులారాశిలో ఉన్నాడు. తులారాశి పెద్ద పెద్ద వెంచర్స్కి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి, షాపింగ్ మాల్స్కి, సినిమా థియేటర్లకి, కళ్యాణ మండపాలకి చెప్తూ ఉంటుంది. అందులో కుజుడు రావడం వల్ల మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్టు వెంచర్ లాంటిదో కన్స్ట్రక్షనో డెవలప్మెంటో చేసుకుంటే చాలా ఈజీగా మీరు దాంట్లో ప్రాఫిట్ సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు మీకు పంచమాధిపతి, అంటే మీ యొక్క హాబీ, మీ యొక్క కోరిక, మీ యొక్క ప్రయత్నం దేని మీద అయితే ఉంటుందో ఆ ప్రయత్నం నెరవేరడానికి లాభస్థానంలో కుజుడు వచ్చాడు. అందువల్ల మీ యొక్క అదృష్ట ప్రకారం ప్రారంభించుకుంటే కంప్లీట్గా మీ పిల్లల సహకారంతో 100% ముందుకెళ్తారు. ఎందుకంటే ఈ కుజుడు అతి తొందరలో ఒక 4 నెలల్లో మీకు ధనస్థానం అయినటువంటి మకరంలోకి ఉచ్చులోకి రాబోతున్నాడు. అందుకని ఇప్పుడు మీరు ప్రారంభిస్తే సరిగ్గా 4-5 నెలలకి మీ యొక్క ప్రోడక్ట్ అంటే మీ యొక్క వెంచరు కంప్లీట్గా పూర్తయి సక్సెస్ అన్నది సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగం నెంబర్ 1, రియల్ ఎస్టేట్ నెంబర్ 3,
సాంప్రదాయ వృత్తుల్లో మీరు ప్రారంభించాలనుకుంటే ఏదైనా ఒక జ్యోతిష్యాలయం, ఒక స్కూలో, ఒక లా ఆఫీసో, అడ్వకేట్ ఆఫీసో అది కూడా చేసుకోవచ్చు, పర్వాలేదు. ఈ విధంగా మీరు ముందుకెళ్ళచ్చు. అయితే గురువు రాష్ట్రాధిపతిగా సప్తమంలో ఉన్నాడు కాబట్టి విదేశ వ్యవహారాలంటే మీరు ఏదైనా విదేశంలో విద్యార్థులకి కాలేజీలో సీట్లు ఇప్పించడం కానీ, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం కంటే మీడియేటర్గా మీరు బాగా ఉపయోగపడతారు ఈ సమయంలో. అంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకోవచ్చు, మ్యారేజ్ బ్రోకర్ పెట్టుకోవచ్చు, ఉద్యోగాలు ఇప్పించేది, పెళ్ళిళ్ళు చేసేది పెట్టుకోవచ్చు. అలాగే ఏదన్నా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏదో హోమాలు, పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం లాంటిది కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు. సో ఏదైనా ధనుసు రాశి వారికి ఈ వృత్తిపరంగా ప్రస్తుతం చెప్పినవి ఏదైనా ఈ సమయంలో స్టార్ట్ చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రారంభంలో కొద్దిగా కష్టం ఉంటుందన్నమాట. ఈ ధనుసు రాశి వారికి వీళ్ళు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు. అంటే తొందరగా 2-3 రోజులు అయిపోయేది కాకుండా, నెల 2 నెలలు కాకుండా కొద్ది సంవత్సరాల పాటు పట్టే వృత్తిని చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అది ముందులో చాలా నెమ్మదిగా నడిచినా ఒకేసారి అది ప్రాఫిటబుల్గా మారి లాంగ్ టర్మ్గా మీకు లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి వృత్తికారకుడు శని, అదృష్టకారకుడు గురువు ఇద్దరూ కూడా ధనుసు రాశిని వీక్షించడం వలన మీరు చేపట్టే ప్రతి ప్రయత్నం ఖచ్చితంగా ఈ విజయదశమి నుంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం ఒక సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడీ ఒకటి, అంటే దాన్ని పింగాణితో తయారు చేసినటువంటి జాడీ, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు, అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడీ చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి, సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు పంట సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం, అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం, అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు, అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి, అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510, 5100 మీకు ఎంత వీలుంటే, అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు, ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం, అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కు పెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని ఒక సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో
పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు ఒక సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా ఆ గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి. అయితే ఆవకాయ జాడి పింగాణి తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.